ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రబోధనముగా ఆత్మతోను సత్యముతోను తండ్రి దేవుని కుమారుడిని స్మరిస్తుంది ఆరాధించుకునే గొప్ప అవకాశం తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించారు కనుక ఆరాధనకే చేరువచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి దైవవాక్యను మరి శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ ప్రయాసపడుతూ మా కొరకు పరిచయం ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు. నాటి కొరకు క్రీస్తు నుంచి తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమద్వాసనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సంఘానికి నడిపించి మీ సంఘములో మేమందరమును పరిశుద్ధులుగా పవిత్రులుగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహిమపరిచయం భాగ్యించి చేరువచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యములోకి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారం మాకు అందించండి. మీ జ్ఞానముతో నింపండి, బలపరచండి. మీరిచ్చిన గ్రంథము నుండి పరిశుద్ధమైన మాటలను తండ్రి పరిశీలన చేస్తుండగా బోధిస్తుండగా తండ్రి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు వినేవారికి దయచేయండి. మీ మాటలని జ్ఞాపకం ఉంచుకోండి, మా హృదయంలో బదిలిపరుచుకుని శ్రద్ధగా వింటూ తండ్రి మిమ్మల్ని మహింపరుచుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఎన్నో మాటలు మేము బోధిస్తున్నాం, కేవలం మీ జ్ఞాన సహాయం ద్వారా. మా గొప్పతనం కాదు తండ్రి, ఎందరో మీ మాటలేని నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ఎక్కడున్నా మీ వాక్యాన్ని బంధించి మీ వాక్య ప్రకారంగా నడుస్తూ మేము జీవించే భాగ్యం దయచేయమని మా అందరి ద్వారా ఈ సమయంలో మీరే మహిమ పొందుతారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము అక్కన తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. జాగ్రత్తగా చెప్పే మాటల పైన మీరందరూ మనసు ఉంచాలని కోరుతున్నాం. దేవుడు మనలో ప్రేమించి ఇచ్చిన అవకాశం ఏంటంటే యథార్థంగా ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన కుమారుని రాజ్యంలో సజీవులుగా ఉండి ఆరాధించగలిగిన యోగ్యత తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించడం మన జీవితంలో మనం ధన్యులుగానే అనుకోవాలి. ఎందుకు అంటే దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించి ఈ సర్వ సృష్టిలో తండ్రి అయిన దేవుడు మానవులుగా మనల్ని ప్రేమించి తన పోలికలో తన స్వరూపంలో మనల్ని సృజించి మనమందరము కూడా ఆయన బిడ్డలుగా బ్రతకాలని దేవుడు సంకల్పించి ఈ సమస్త సృష్టిలో మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దేవుడికి ప్రేమ గొప్ప. అయితే విచారణకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా సర్వ సృష్టి దేవుని మాట వింటుంది. అవునా కదా? ఇప్పటికీ తండ్రి అయిన దేవుణ్ణి సర్వ సృష్టి మహింపరుస్తుంది. ఆయన చిత్తము కొరకే కనిపెట్టుకుని ఉంటుంది. ఆదిలో చేయబడిన సృష్టి ఈనాటి వరకు. అయితే విచారణకారం ఏంటంటే ఆదిలోనే దేవుణ్ణి విసర్జించి అంటే దేవుని మాటను తృణీకరించి దేవుడిచ్చే మహిమను కోల్పోయిన వ్యక్తి మొదటి మానవులోనే మనం చూస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి మానవుడు దేవుణ్ణి నిర్లక్ష్యపరచడం, ఆయనకి వ్యతిరేకంగా బ్రతకడం ఇప్పటికీ మనం కొనసాగిస్తూనే ఉన్నాం. అది ఒక మానవుడు ఎలా సాధించగలడో సాక్షాత్తు దేవుడి భూమి మీదకి వచ్చి శరీరాన్ని దాల్చి దేవుని కొరకు
తండ్రి అయిన దేవుని కొరకు ఒక కుమారుడుగా మానవుడు భూమి మీద ఎలా బ్రతకగలడు చూపించి రుజువుపరిచి మాదిరించి వెళ్ళాడు. అటువంటి క్రీస్తు బోధలు విని క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మనం బ్రతకడం సాధ్యం కావాలనే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. కానీ సంతోషం ఏంటంటే ఇప్పటికీ ప్రకృతిలో కొన్ని జీవరాశులు దేవుని నామమును మహిమపరుస్తుంది. కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఈరోజు వెళ్దాం. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండం 1వ వచనం. ఈ మాటలను మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. ఆది కాండం 1వ వచనం 26 నుంచి 28 వరకు రాసుకోండి. 26 వచనాన్ని చదువుతాం. దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడా, చేస్తాను అని అన్నాడా? చేయుదము. ఒకటి పైన అంతకుముందే ఓ మాట మాట్లాడాడు, మన పోలిక చొప్పున. అంటే ఏకత్వం కనబడుతుందా, బహుత్వం కనబడుతుందా? అక్కడ ఏకవచనం లేదు, అక్కడ బహువచనం ఉంది. అంటే ఒకరికంటే ఎక్కువగానే ఉన్నా, ఇద్దరున్నా కూడా మనం అన్న పదం వాడతాం, అవునా కదా? అంటే మనము అనే పదం క్రీస్తుకి, కుమారుడికి, తండ్రితో వర్తిస్తుంది. ఓకే, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేద్దాం అన్న పదం. ఓకే, చేయదు. చూడండి, ఎవరు? మన పోలికతో చేయబడిన నరులు. వాడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు జంతువులను ఏలుదురు కాకని దేవుడు ఆనాడే పలికాడు అండి. అంటే ఇప్పుడు సమస్తాన్ని ఏలుదురు కాకని ఆనాడే దేవుడు పలికాడు. నీకు అర్థమైంది మాట? దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు నరుని నిర్మించిన తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు. ఏమైనాడంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు మీరేం చేస్తారన్నాడు? ఏలుదురు అనే మాట ఆనాడు మొదటగా నిర్మించిన మానవుడితో దేవుడు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ఈ మాటకి కూడా సమస్త ప్రాణులు మానవుడికి లోపడతాయి, అవునట కదా? ఎందుకంటే మనం యూట్యూబ్లో గట్ట, న్యూస్లో, టీవీలో చూస్తాం. అవి అంటే సొర కంటే పెద్దగా ఉంటాయి, కింగ్ ఫిష్ ఏవో, వాటితో గేములు చేస్తూ ఉంటారు. సముద్ర డాల్ఫిన్స్ సముద్రం దగ్గర ఓ భాగాన్ని కట్టి అక్కడ ఏం చేస్తూ ఉంటారు? మరి అలా మాటలు ఎలా వింటున్నాయో మీరు అర్థం చేసుకోండి. ఎలా నడుగు లోపడుతున్నాయో అని అంటే ఇదే మాట కారణం, అవునంట కదా? అసలు దాని భాష వేరు, మానవుని భాష వేరు. అసలు ఎలా లోపడుతుంది, అవునంట కదంటారా? ఎంతమందిని మింగేయగలిగిన శరీరము స్థితి కలిగినది. కానీ ఈ 5-6 అడుగులు ఉన్న ఈ మానవుడికి ఎలా లోపడుతుంది అనుకుంటున్నారు? కారణం ఆదిలో దేవుడిచ్చిన మాటకు లోపడుతుంది. మానవుడు మిమ్మల్ని ఏడాలి, మీరు లోపడాలన్నాడు చూసారా? ఆ మాటకి శిరస్సు వచ్చేది. అంత ఉంటది. ఏనుగులు కూడా స్వారీ చేస్తారు, అవునా కదా? ఇప్పటికి కూడా జూ పార్కుల్లోకి వెళ్ళినా ఎలా మాట్లాడుతున్నాయి? అడవి రాజైన మృగం, సింహం కూడా ఏం చేస్తుంది? కౌగులించుకుంటుంది యజమానుల్ని. అంటే వాటి బుద్ధి చూడండి ఒకసారి. విచిత్రమైన పక్షులు మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా ఏదో జాతకం చెప్పి బ్రతికేవాడు కూడా శిలకలో పడుతుంది, అవును కాదంటారా? ఒరే బాబు, ఎలగరాని బ్రతకరాని నీ లోపాల నాకు దేవుడు చెప్పాడు అని ఏం చేస్తుంది పాపం? అది అబద్ధం ఏంటి తెలిసినా లోపడుతుందా లేదా? అంటే దేవుని బట్టి అనుకున్నారా? దైవాజ్ఞుడు. ఓకేనండి. సమస్తాన్ని దేవుడు ఎలా నిర్మించాడు? నోటి మాట. ఓకేనండి, నోటి మాటతో సృజించాడు. కానీ
ఆకాశ పక్షులను దేవుడు ఏం చేయాడు తెలుసా? కలుగులు కాకంటే పలికి కలిగింది. విచిత్రం ఏంటి తెలుసా? ఆకాశ పక్షులను భూమి పుట్టించి, ఆకాశ పక్షులను భూమి పుట్టించింది. మనం నమ్మశక్యంగా ఉన్నాం. అటువంటి డాల్ఫిన్స్ కానీ సొరగానటువంటి పెద్ద పెద్ద చేపలన్నింటిలో జలములు పుట్టించి, కలుగు కాక దేవుడు పలిగితే ఎలా ఉపయోగించిందో చెప్తాడు. ఒక మాట మీకు చూపిస్తాడు. 24 వచ్చిన దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము కలిగి జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును దేవుడు ఏం చేశాడు? వాటి 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 అన్నిటిని జాతి ప్రకారం దేవుడు చేశాడు. ఎలాగా? నోటి మాట. ఒక మాట మీకు చూపిస్తాను. 21 వచ్చింది. అది దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు చూడండి, జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములకు జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మీకు అర్థమవుతుందా? అంటే ఆకాశ పక్షులు, సముద్రపు మత్స్యములు అంటే చేపలు జలముల ద్వారా కలిగి, ఓకేనండి. ఎలా కలిగినాయి తెలుసా? జలముల ద్వారా. అడవి జంతువులను, ప్రతి పురుగును, ప్రతి జీవి జీవరాశి భూమి ద్వారా కలిగింది. ఓకే, సెలవిచ్చిన దేవుని మాటే, కానీ ఎలా ఉపయోగించి అది కావాలి. ఇప్పుడు మానవుల్ని తన స్వరూపంలో నిర్మించాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఆ మానవుని ప్రకృతి ఎముకల నుంచే స్త్రీని నిర్మించాడు. అవునా? ఆ ఇరువురిలో నుంచే 3వ వ్యక్తిని నిర్మించు. ఎవరైనా? కయ్యేలు. అది గర్భఫలం అని కూడా రాయబడ్డది. యెహోవా దయ వలన నేను ఒక మానవుని సంపాదించుకున్నానని అవగాహన కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక మానవుడి నుంచే ఆయా జాతి మానవులు నిర్మించబడ్డారు. ఒకరి నుంచే ప్రతి జాతి మనుషులను నిర్మించాడని అపొస్తలుల కార్యంలో చెప్తున్నాడు. ఏజెన్సీ వారు అపొస్తలుడైన పౌలు. అంటే ఒకరిలో నుంచి మనం అందరం వచ్చు. అంటే మనం అందరం ఎవరు దాగున్నా? ఆదాములో. మీకు అర్థమవుతుందా? అంటే ఒకరి నుంచి ఎలా జాతులను నిర్మించాడు, అలాగే సమస్తాన్ని జలముల ద్వారా, భూమి ద్వారా నిర్మించాడు. ఇంకో విషయం చెప్పాలంటే మనం వచ్చింది తల్లి గర్భము ద్వారానే, కానీ రూపించింది ఎవరు? అది ఆయన చేతులు మన రూపాన్ని ఏర్పరిచే తల్లి గర్భం. అది నిర్మించాను, ఇంకా అర్థం అవ్వాలంటే తయారు చేశాడు కూడా చెప్పచ్చు. ఎవరో? దేవుడు. కానీ ప్రకృతి కూడా మాట సెలవిచ్చాడు. ఆ మాట సెలవును బట్టి భూమి ఉత్పత్తి ఇచ్చింది. మానవుని నిర్మించిన తర్వాత సమస్త వృక్షాలు, విత్తనాలు మీకు ఆహారం అవుతాయని కూడా చెప్పాడు. అది కూడా భూమి ములిపించి. అంత శక్తి దేవుని మాటలో ఉంది. ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే భూమి కూడా జీవాన్ని ఇవ్వగలదనేది కనబడుతుంది కదండి. అది ఇప్పుడు జలములు పక్షులు నిర్మింపబడ్డాయి. అంటే ఇప్పుడు జలములు పక్షులను సృష్టించి అది వాటిని మీరు ఏం చేస్తారని చెప్పాడు? ఏలుదురు కనుక. ఇప్పటికే వెళ్తాము. ఒకవేళ మనం ప్రమాదం కల్పిస్తాయంటే నేను కలుపుతే మింగుదై తప్పగల మనల్ని, కానీ వాటికి క్షేమంగా ఉన్న చూపు ఎంతటి క్రూరమూలకమైన, ఎంతటి దేహదాహుర్యము కలిగిన ఏ జంతువు అయినా సరే అలా లోబడిపోతుంది. అన్నట్టు కదా. మొసలే మానవుడు కనపడితే మింగేస్తుంది, కొరికేస్తుంది. దాన్ని కూడా ఏం చేస్తున్నాడో? పెంచుతున్నాడు. జూ పార్కులో లేవా?
మొన్న ఒకసారి యూట్యూబ్ లో అవన్నీ చూస్తే విచిత్రం వేసింది. ఈ మాటలకి ఆత్మ వచ్చింది. రాత్రి చదువుతుంటే దేవాన్ని జ్ఞానం అది గొప్పది. కానీ వాటిలన్నిటినీ కూడా ఏరుతూ వాటినన్నిటినీ స్వాధీనపరుచుకుంటూ అదుపులో పెట్టుకుని వాటి ద్వారా జీవనోపాధి చేసుకున్నాడు చూడ, ఆ మనుషులు ఆలోచించలేకపోతున్నాడు. ఇదంతా దేవుడి భాగ్యమని, దేవుడి చిత్తమని నరుడు ఆలోచించలేకపోతున్నాడు. అది దేవుడి భాగ్యం. ఓ మాట మీకు చూపిస్తాను. 2 అధ్యాయం, ఇదే ఆదికాండంలో 2 అధ్యాయం 19 వచ్చినండి చదువుతుంది. 2 అధ్యాయం 19 వచ్చు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి నిర్మించాడు? జలములు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్థం చేసుకో. అంటే దేవుడు, మీరు అర్థం చేసుకుంటే, నేల నుండి సమస్తమును పక్షులను ఏం చేశాడంట? నిర్మించాడు. చెప్పాలంటే భూమి పక్షులను కూడా పుట్టించింది. అంటే సమస్తములు ఏమి కావాలో అవన్నీ భూమి దేవుడి మాటని సృజించేసింది. ఓకేనా? కింద చదువుతాం. నేల నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. ఎవరో? దేవుడు. దేవుడిని యెహోవా ఎవరి దగ్గరికి నడిపించాడండి? ఎందుకు నడిపించాడని అంటే సర్వమును సృష్టించిన ప్రతి జీవరాశికి ఎవరు పేరు ఎడితే చాలనుకున్నాడు దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసారా? వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్న ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి పురుగు కూడా ఎవరు పెట్టిన పేరు అనుకున్నారు? ఆదాము నరుడు పెట్టిన పేరు. అంటే దేవుడు ఎంత ఆధిక్యతను మానవుడికి ఇచ్చాడండి. కింద చదువు. ఏ పేరును పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి. ఎప్పటికీ నేల నుండి నిర్మించబడిన ప్రతి దానిని ఆదాము దగ్గరికి తీసుకొస్తే పేరు పెట్టగలిగిన శక్తి మానవుడు. మీకు అర్థమవుతుంది. ఇంతకీ అక్కడ ఒక పదం కనపడుతుంది. మానవుడి దగ్గరికి అవన్నీ ఎందుకు నడిపించాడు తెలిసే దేవుడు తనకు సాటి అయిన సహాయం కూడా దొరుకుతుంది ఏమని నడిపించాడు. ఓకేనా? కానీ ఏం చేశాడు? పేరు పెట్టాడు. ఇంకో విషయం అక్కడ ఆ మాట కాదు కూడా తెలిసిపోతుంది. చదువుతాం 20 వచ్చు. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు, పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము. నీకు అర్థమైందా? అంటే దేవుడు మానవుడి జ్ఞానమును బట్టి వాటిలో ఏదైనా సాటి అయిన సహాయంగా నిర్మించామని అనుకున్నాడు. కానీ ఆయన నిర్మాణంలో మానవుడికి సాటి అయినది జీవరాశులు ఏది కూడా సాటి కాదని గుర్తించాడు. అంటే పేర్లు పెట్టగలిగిన స్థాయిలో ఆదాము కనిపించాడు. అందుకనే అప్పుడు గాఢ నిద్ర కలగజేసి ఇవన్నీ కాదు ఆయనకి సాటి అయిన సహకారంగా ఉండడం, మానవునికి సాటి కాదు కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? ఒక మానవుని నిర్మించాలనుకున్నాడు. మళ్ళా అందుకనే తన ప్రక్కటి ఎముకల నుంచి నిర్మించాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే ఆదాములో నుంచి ఏమో ప్రక్కటి ఎముకల నుంచి స్త్రీని తీసుకొచ్చి క్రొత్త నిబంధన కాలంలో శిలువులో ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ప్రక్కటి ఎముకల నుంచి రక్తం కాదు, ఆ రక్తం ద్వారా సంఘాన్ని నిర్మించాడు. ఆయన భార్య అది. ఈ అవ్వేమో అనేక జీవము గల ప్రతిదానికి తల్లి ఆ అవ్వను కూడా మారుతుంది. జీవము గల ప్రతిదానికి అవ్వయమైనట తల్లి అయింది. ఇప్పుడు జీవింపజీవి ప్రాణి అయ్యాడు ఎవరో? ఆదామేమో జీవించు ప్రాణయ్యాడు. కడపటి ఆదామేమో కొన్ని భక్తులు జీవింపజేయు ప్రాణయ్యాడు. అంటే జీవాత్మను ఇవ్వగలిగిన వాడు కడపటి ఆదామైన క్రీస్తు. ఇప్పుడు ఆయన అనేకులను బ్రతికించడానికి తండ్రికి కుమారులను ఇవ్వడానికి ఏం చేశాడంటే క్రీస్తుకి భార్యను సిద్ధపరిచాడు. ఎక్కడి నుంచి? ప్రకటనలో నుంచి. ఓకేనా? సంఘము. ఆయన రక్తము ద్వారా నిర్మించబడినదే సంఘం. ఇది అర్థం కాదండి చాలా మందికి. ఇప్పుడు ఆదాము ద్వారా అవ్వ ద్వారా ఈ భూమి ఎలా ఉత్పత్తి అయ్యిందో, అభివృద్ధి చెందిందో, ఫలించిందో, ఓకేనా? ఆత్మ సంబంధమైనది ఫలించాలని ఇప్పుడు క్రీస్తులోనికి ఎవరిని ఇచ్చాడు తెలుసా? సంఘాన్ని ఇచ్చాడు. ఈ ఇరువురు ద్వారా ఆత్మ సంబంధమైన పిల్లలు భూమి మీద ఉత్పత్తి అవ్వాలి. ఇంకో విషయం చెప్పనా?
అదేమో భౌతికమైన సృష్టి. ఏది? ఆదాముకి ఇచ్చినది ఏదో తాట. ఓకేనా? మరి క్రీస్తుకి ఇచ్చినది నూతన సృష్టి. అర్థమైందా? నూతన సృష్టి. అందుకనే మొదటి ఆకాశం, మొదటి భూమి, సముద్రం ఏమైనా గతించింది. ఇంకా అర్థం కాలేదు. నూతన సృష్టి ఏమో కలపట ఆదము ద్వారా నిర్మించాడు దేవుడు. ఓకేనా? విచిత్రమైనదంటే ఇక్కడ చెట్లైనా జీవరాశులైనా ఏవైనా సరే ఆత్మలే. కొత్త నిబంధన అంతా చెప్పింది. అవునే కదా? మరి అక్కడ అవన్నీ కూడా జీవం ఉన్నాయి తప్పని మానవులు కాదు. అంటే ఆత్మశక్తి వాటికి లేదు. అక్కడ వృక్షాలేమి ఇక్కడ ఆత్మలు అయ్యారు. ఆ పశువులు పక్షులు కూడా మానవులే. అర్థం చేసుకోండి. ఇంకా విషయం చెప్పాలంటే మహాసముద్రమేమో సంఘం. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే ఎందుకంటే నీటి కాలువలు ఎవరు నాటపడవలసింది? ఆత్మ. అవునే కదా? అతడు నీటి కాలువలో ఎవరు? అతడు అంటే ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు. అంతే కదా? ఎక్కడ నాటబడిన వాడితో పోల్చబడుతున్నాడు? జలముల దగ్గర, నీటి వాగుల దగ్గర నాటబడిన చెట్లు పోలున్నాడు. మన నీరేదవ్వాలి? అంతే కదా? ఇప్పుడు చెట్లు మనమైతే నీరేదేమో అవ్వాలి? వాక్యం అవ్వాలి. ఓకేనా? ఆ కాలం ఏదవ్వాలి? సంఘం. అర్థమవుతుందా? అంటే వాక్యం ద్వారా సంఘములో నాటపడాలి. అప్పుడు మనం ఫలించే అవకాశం ఉంది. అందుకనే యెహోవా నాటిన చెట్లను కూడా మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం. మనం ఎవరు నాటిన చెట్లట? యెహోవా నాటి. ఇంత జ్ఞానం ఉందండి. అంటే ఈ భౌతికమైన సృష్టినేమో దేవుడు మాటతో తయారు చేశాడు. ఆత్మ సంబంధమైన సృష్టిని క్రీస్తు ద్వారా నిర్మించాడు. ఇంకా చెప్పాలంటే భౌతికమైన సృష్టిలో కూడా క్రీస్తు పాత్ర. క్రీస్తు లేకుండా అది యోహాను గారు తెలియపరిచేశారు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన ఉన్నది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా భౌతికమైనది కలగలేదు, ఆత్మ సంబంధమైనది కలగలేదు. మీరు అర్థం చేసుకోండి. ఒక మాట మీకు చూపిస్తాను. 7వ అధ్యాయం, ఇది ఖండంలో 7వ అధ్యాయం 3వ వచనం. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును, ఆడవి ఏడును, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు ఎవరి యొద్ద? నీ యొద్ద అంటే ఎవరి దగ్గర? నోవాహు దగ్గర. అంటే ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతానండి? ఇది జల ప్రళయానికి ముందు మాట్లాడతాను. నరులతో కూడా సమస్తాన్ని ఏం చేయాలనుకున్నాడు? నేను జలప్రలయంతో నశింపజేస్తాను. నోవాహు నువ్వేం చేయాలంటే మరలా ఏమవ్వాలి? మలోత్పత్తి జరగాలి, జీవం కలిగిన వాటన్నిటిని కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి 7 ఆడవి మగవి నీ దగ్గరికి వస్తాయి. వాటిని ఏం చేయాలి? నువ్వు కాపాడాలి. ఎందుకని? మరలా సృష్టి ఆరంభం అవ్వాలి, ఉత్పత్తి అవ్వాలి. అంటే వీటి ద్వారానేమో సమస్తాన్ని మీరు ఫలించండి అని చెప్పాడు. నోవాహుతోనేమో మరలా ఫలింపజేసి సేతు, హాము, యాపెతలను వీరుల ద్వారా మళ్ళీ ఏం చేశాడు? ఉత్పత్తి కలిగించాడు. నీకు అర్థమైందా? అమ్మా, నోవాహుతో చేసిన నిబంధన అదే. మీరు కూడా ఫలించింది ఏం చేయమన్నాడు? అభివృద్ధి చెందండి అని కూడా అక్కడ చెప్పాడు. ఆ మాటలు చెప్పడానికి మనకు సమయం సరిపోదు కనుక చెప్తాను. అంటే ఇప్పుడు ఆకాశ పక్షులు సమస్త భూజంతువులు నీ దగ్గరకు వస్తే నువ్వు వాటిని కాపాడని చెప్పాడు. ఎక్కడ? వాడడం. ఓకే, ఇది 7వ అధ్యాయం 23వ వచనం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడును. ఎప్పుడు? జల ప్రళయం. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడును. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము అది. వాటితోటే మరలా దేవుడు ఈ ప్రకృతిని అభివృద్ధి చేయాలి. నీకు అర్థమైందా? అతిగా దేవుడు చెప్తున్నాడు వాటిని భద్రపరచు, కాపాడాలని నోవాహుతో చెప్పడం అనేది జరిగింది. 9వ అధ్యాయం 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి
పురుగుకును సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఎవరు అప్పగించారు? ఏదైనా మరి మానవుడు సాధించేస్తున్నాడంటే ఎవరిచ్చారనుకున్నారు? ఒకటే అప్పగించాడు, రెండు వాటికి లోబడాలి అని చెప్పాడు. మానవుని ఏలమని చెప్పి, అవునా కదా? ఎవరి భయం ఉంటుందంటే వీళ్ళకి? దేవుడి జ్ఞానం చూడాలి. మరి ఇవన్నీ మనకు ఎలా భయపడుతున్నాయి అనుకుంటారు? అర్థమైంది మీకు? ఇవన్నీ కూడా మనకు ఎలా భయపడుతున్నాయి అనుకున్నారు? ఆనాడు చెప్పాడు దేవుడు, మీ భయము అట్టుకుంటాదే. మనం బెదిరించినా బెదిరితే, మనం భయపెట్టినా భయపడ. ఎలా భయపడుతున్నాయి మరి? దేవుడా అంటే ఇప్పుడు ప్రకృతిలో ప్రతి జీవరాశి, ప్రతి పక్షి, ప్రతి మృగం ఎవరికి లోబడుతుంది? ఎవరిని బట్టి అంటే మనకు లోబడడం కూడా ఎవరి చిత్తం? ఆగలే అర్థమైంది. ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 12:7 యోబు గ్రంథం, అక్కడ ఉన్నతమైన మాట కనబడుతుంది. యోబు గ్రంథం 12:7 అయినను యోబు జ్ఞానంతో మాట్లాడతాడు. ఓకేనా? మృగములను ఏం చేయమన్నాడు ఆయన? విచారించుము. ఎవరికి? మానవుడికి. ఓకే, మృగములను విచారించుము, అవి నీకు బోధించుము. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఎవరి గురించి? సృష్టికర్తల గురించి ఏమి చెప్తున్నాయట? అడవి మృగాలు చెప్తున్నాయట, పక్షులు చెప్తున్నాయట. ఎలా చెప్తున్నాయి? మనలో విచారించమన్నాడు. అవి మనకెలా చెప్తున్నాయట? అవి లోబడడాన్ని బట్టి చెప్తున్నాయండి. అర్థమవుతుందా? అటువంటి ప్రమాదకరమైనవి కూడా మనం ఎలా లోబడుతున్నాయి అనుకుంటున్నారు? అవి ఎంతవరే నేను ఎంత ప్రమాదకరమైనదన్నా సరే, నువ్వు మాట్లాడుతూ ఏం చేస్తున్నాను? లొంగుతున్నాను. నువ్వు బెదిరించినా బెదురుతున్నాడు, భయపెట్టినా భయపడుతున్నాడు. ఎలాగా? దేవుని మాటకు లోబడి. అంటే ఇప్పుడు అలా లోబడి కూడా ఎవరిని గౌరవిస్తున్నాయి? దేవుని గౌరవిస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. ఎవరు? సమస్తం. అవునే కదా? ఒకసారి కీర్తన 19 ఒక మాట చూడండి, ఎలా బోధిస్తున్నాయో కూడా చెప్పాడు. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను. మీకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు? ఆకాశము దేవుని మహిమను ఏం చేస్తుందట? అంటే కాలాలను ఋతువులు నిలిస్తే ఇప్పటికీ ఏం చేస్తుంది? దేవుణ్ణి. ఎందుకంటే పగటిని రాత్రిని సృజించడానికి కాదు దేవుడు ఆది కాలంలో అన్నాడు, పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని పెట్టాలన్నాడు. ఆ పెద్ద జ్యోతి చిన్న జ్యోతి ఏది? సూర్యుడు చంద్రుడు. ఓకేనా? కాలాల కొరకు, ఋతువుల కొరకు నక్షత్రాలను సృజించాడు. అవునంటే ఇప్పుడు ఏదైనా లెక్కలు కట్టాలన్నా మహానుభావులు లోకంలో ఉన్న అందరూ ఏం చెప్తారు? ఎలా లెక్కలు కడతారు? ఆ నక్షత్రాలను చూసి లెక్కలు కడతారు. నువ్వు ఏ రాశిలో పుట్టావో, ఏ గడియల్లో పుట్టావో. అవునంటారు కదంటారు. ఎంత జ్ఞానం ఇచ్చాడని ప్రకృతిలోని మనిషికి. ఈయన అంటాడు, నేను కాబట్టి నేను లెక్కలు కట్టి నీ జాతకం చెప్పేస్తున్నాను అంటాడు ఈయన. అసలు నువ్వు అంత చెప్పడానికి, అన్ని గడియలని తెలియపరచడానికి, సూచనలు ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? అవన్నీ నిర్మించాడు. అది అర్థం చేసుకుంటలేదు. దురదృష్టం అది. ఇవన్నీ నా వలనని చెప్పుకున్నాడు ఈయన. మనమేమన్నా అలాగండి, అవునండి, ఊనండి అని ఏం చేస్తున్నాం? తాంబూలాన్ని చేతిలో పెడతాం. అవునంటే కాదంటారా? ఈ మధ్య ఇప్పుడు కూడా క్రైస్తవ బోధకులు అలాగే ఉన్నారు. అన్నట్టే కాదు, మనలో అలాగే ఏరేయారు. మరి ఎవరో ఆయన పేరు మర్చిపోయింది. నేను మొన్న యూట్యూబ్లో చూసి ఆయన ఏమంటున్నాడు? అట్టుపొలు తింటే చాలంట, ప్రార్థన అట్టుపొలు తింటే పిల్లలు కొడతారంట. ఈ విస్తరం అర్థం కాలేదేమో చాలా. అంటే అట్టుపొలు అట్టుకుని బ్రతికేస్తాం. మీడియాలో వైరల్ అవుతుందండి ఇప్పటికీ. అర్థమవుతుందా? ఆయన ప్రార్థన చేసి అట్టుపొలను దీవించాడంట ఆయన. మరి ఒక అట్టుపొలు ఏ దాకా వెళ్తుందో చెప్పలేదు అక్కడ. అవునంటే కదంటారా? మన దాకా ఖర్చీపులు, కొబ్బరి నూనె డబ్బా, జీవజాలాలు అనేది చిన్న బాటిల్లో అమ్మబడ్డాయి. ఇప్పుడు అట్టుపొల మీద పడ్డారనమాట. ఎందుకని? గెల్లగెల్లొస్తాయి కదా సంఘానికి. ఇలా ఉన్నాయండి పరిస్థితి. ఆయన ఇచ్చిన అట్టుపొడి అంటే గర్భఫలం కలుగుతుందంట. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడండి బోధకుడు? ఆయన గర్భఫలం ఏవో ఇచ్చి బహుమానం అన్నాడే. ఆఖరికి యాకోబు కూడా భార్యను దూషించడే, తిట్టాడే లేదా? ఏమన్నా దేవునికి ప్రతిగా నేను ఉన్నాను. మరి ఈయన ఎలా నిలబడుతున్నాడు? దేవునికి ప్రతిగా నేను ఉన్నానని సేవకుడు.
జ్ఞానం కావాలి కదని మాట్లాడుతున్నాం. ఆ మాట చదివి ఎంత ఆశాస్పదం అంటే, ఎంత సిగ్గు పడాలండి అలా క్రైస్తవులు. విచిత్రం ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు సిగ్గు పడవలసిన వాటి ఏం చేస్తారంటే అతిశయిస్తారు. ఇవాళ సమాజాలు కూడా అలాగే ఉన్నాయండి. ఏ మాయిపోత చెప్పిన అబద్ధం చెప్పిన ఇట్టి నమ్మేలాగా ఉన్నారు. ఎందుకంటే అవసరం మొత్తం మీద వాళ్ళ గర్భఫలం కొట్టుకున్నదే. ఆయన ఎత్తాడో అట్టుకొని ఎత్తాడో తెలియదు కానీ మొత్తం మీద నమ్మకం ముందు తినేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ గడియల పొమ్మ ఏదో దృష్టించి దర్శించి గర్భఫలం ఇచ్చాడు. ఎట్టుబడి తిన్నాక గర్భఫలం వచ్చిందని సాక్షి చెప్పడానికి నిలబడతాం. మళ్ళీ ఈ గుడి దేవుడు ఇచ్చాడని అందో, ప్రార్థన ఫలించినవి అని అందో. అవునంటారు కదండి. ఇలా ఉన్నదండి వ్యవస్థ ఈ రోజుకి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకే? మరి నేను ఆహారం అవ్వాలంటే ఆయన కృప అని చెప్తుంది. నేను లోబడుతున్నానంటే ఆయన మాటకు లోబడి నీకు లోబడుతున్నాను. నీకు ఎంత ఉన్నా భయపడుతున్నానంటే ఆయన మాటకే నేను విధేయత చూపుతున్నాను. ఇప్పటికీ చెప్తుంటే ఇన్ని బోధనలు జరుగుతుంటే ఆఖరికి మన బోధనలు మన కొరకే జరుగుతాయి. ఇవన్నీనేమో దేవుని కొరకు బోధ చేస్తుంటే వాటికంటే ప్రతిగా మనం సృష్టించే కదా తన పలుకులు. ఆయన అధికారాన్ని ఆయన మహిమలు చాటవలసి వస్తే మన అధికారాలు మన మహిమలు చాటుకుంటాం ఇక్కడ దేవుని పేరిట. అన్నట్టు కదా. అందుకనే విచారించండి రా బాబు, ఒకసారి ఆలోచించండి రా, బోధిస్తున్నాయని యోగు గారు కూడా తెలియపరిచారు. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు అనుకున్నారా? ఇది చెప్పాలనుకున్నాడు చూసారా, ముందు బోధకుడికి చెప్తున్నాడు కదా, నువ్వు విచారించరా బాబు. అవునట్టు కాదంటారా? ఇప్పుడు మీరు కూర్చొని వింటున్నారండి, నీకు చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా, ముందు బుద్ధి నాకు రావాలి కదా, నాకు వస్తానే కదా మీకు నేర్పుతాను. ఏమా మన సేవకుడికి ఆ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాడు. ఏమన్నా తయారయ్యం కాబట్టి వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నిడు కూడా ఏదైతే చూపిస్తున్నాడు. నేర్చుకోవాలండి. వాటికి నేర్పిన జ్ఞానంగానే బోధించాలి. అజ్ఞానంగా మేము మాట్లాడడం వల్ల దేవుని జ్ఞానం తృణీకరించబడు. అందుకే చెప్తున్నాడు, ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగలు బోధ చేస్తున్నట్ట. ఇప్పుడు సూర్యుడు ఉదయాన్నే రాగానే చెప్పాడు లేచి పని చేయరా, అవునా కదా? సూర్యుడు ఉదయించగానే ఏం చెప్తున్నాడు? లేచి పని చేయరా, నువ్వు పని చేయడానికి నన్ను ఉదయించమని దేవుడు చెప్పాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మనం వెళ్ళేమో నమస్కారం పెడతాను, నాకు జీవాన్ని అని ఆయనకి ఏం చేస్తున్నా? ఇక అర్థమైంది. సూర్యుడి కిరణాలు ఉదయకాలంలోనే పడడం మనకు ఆరోగ్యం. ఇక అర్థమవుతుంది. మన దేహానికి యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ సూర్యుడి కిరణాల ద్వారా కూడా ఆరోగ్యం ఇచ్చాడు మనకి. మనం ఏం చేస్తున్నామంటే ఆ సూర్యుడు పడిలక్క సొప్పు తిరిగిలా లేము. మనం దండం పెడితేనే కానీ అదేదో మనకు ఆశీర్వాదం ఇవ్వదన్నట్టుగా చేసేది. అందుకే నమస్కరించడం పాపం అండి. వాడి ద్వారా వచ్చేవన్నీ కూడా మనం తీసుకోవాలి. మన కొరకే కదా అన్ని పెట్టాడు. మనం ఎప్పుడైతే ఆరాధనగా తీసుకొస్తున్నామో, దేవుడి స్థానంలో పెడతామో, అప్పుడు మన అపరాధం అవుతుంది. అదే తప్పు. కానీ దేవుడు ఇచ్చినది ఏది కూడా మన పాపానికి నడిపించే స్థాయిలో లేదు. అందుకని పగటికి పగలు బోధ చేస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి. ఇది విషయం. భాష లేకపోయినా ఏం చేస్తున్నాయి? వాటి పరిధిలో పనిచేస్తాయి. మనకు నోరుండి భాష ఉంటే అన్ని చెప్పగలిగి మనం ఏం చేస్తలేదు, అన్ని పనులు చేస్తున్నప్పటికీ దేవుడి పని చేస్తారు. అవునంటారు కదంట. ఇలా వ్యవస్థ ఇలా కొనసాగుతుంది. అందుకనే యోగు గారు అన్నారు ఏమని? మృగములను విచారించు, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు ఏం చేస్తున్నాయి? మీకు అర్థమవుతుంది. ఎలా తెలియపరుస్తున్నాయి? లోబడే కదా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20 వచనం చదవండి. 10వ అధ్యాయం 20 వచనం. ప్రసంగి, నీ మనసులందైనను ఎక్కడ? అదే ఎక్కడ చెప్పలేదు. ఇంట్లో పడక మీద గురించి చెప్తుంది. నీ మనసులో కూడా ఇప్పుడు ఏదో లోనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తలేదు, ఏం చేస్తావు? అవునంటారు కదంటారా? సాహసం. ఆయన ఎన్నా వెనకపోయినా మొత్తం మీద అంత గొప్ప కూడా మనం ఏం సింపుల్ గా ఏం చేయగలం? తీసి పడేయగలం. ఓకేనా? కానీ ఎవరంటున్నారా? అది జ్ఞానం. నీ మనసులందైనను రాజు శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను. ఎన్నిసార్లు మనం కూలిపడుతూ ఉండి, మన అప్పులతో ఉండి, బాధలో ఉండి, అప్పుడు చేసి భోగాలను బట్టి ఎన్నిసార్లు తిప్పుతుంటాం. అన్నట్టు కదంట. కింద చెప్తాం, ఆకాశ పక్షులు
సమాచారము కొనిపోవును. ఎవరికి దేవుని ఇకైనా పోతున్నా ఇప్పుడు ఆకాశ భక్తులు ఏం చేస్తున్నాయి? సమాచారం మనం ఏం మాట్లాడుతున్నాం కూడా ఎవరికి తెలియపరుస్తున్నాయంట? దేవునికి. దేవుడికి తెలియపరుస్తున్నాయి. వాటికి అంత జ్ఞానం ఇచ్చాడు. వాటిని మించిన జ్ఞానం అనుకున్నా సరే మనం గ్రహిస్తాం. మన పడక గదిలో ఉన్న సమాచారం ఏ వాటికి వెళ్తున్నాయంట? ఆకాశ పక్షులు. ఎంత జ్ఞానం ఉన్నదంటే అంటే ఇప్పుడు మీకు ఏదో అర్థం చేసుకోండి. మనం ఏం మాట్లాడుతున్నాం కనిపెట్టుకుంటూ వస్తున్నాయి అనమాట. మన చెట్టు మన సూర్యు మీద ఆని మనం అనుకుంటున్నాం. ఇది ఏం చేస్తాం? నీ బిహేవియర్ అంతా చెప్తుంది అది. అవునంటే కదంటారా? రేపు అన్నం మెతికేసి తిను అని అంటాం. లేకపోతే ఇదిగో రేపు కోతకాలం వస్తే 4 ఎన్నులు సూర్యుకి వేలాడదీసి అన్నాన్ని పిలుస్తాం. అవునే కదా? అవన్నీ ఏం చేస్తానే వచ్చి తిని నీ బ్రతుకు చెప్తున్నాయి. వెళ్ళి బాబా మాకు అన్ని బాగానే పెడుతున్నాడు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాడు అని చెప్తున్నా. అది జ్ఞానం. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పవలసి నాకు తెలియపరచమని చెప్పాడు కదా, వెళ్ళి చెప్తున్నాయి కదా. నేను అడు సృష్టికర్తల గురించి బోధించమన్నాడా మనల్ని? అర్థమైందా? నరుడు ఏం చేయాలి? ఆయనకి మహిమ తేవాలి, ఆయన గురించి ప్రకటించాలి. మనం చేస్తున్నాం ఆ పని. అది కానీ ఎవరు చేస్తున్నారు? ఆకాశ పక్షులు చేస్తారు. సంగతిని కోల్పోతున్నాయి. దేవ నువ్వు నిర్మించిన రోజును తిప్పుకున్నాడు అని చెప్తున్నాయి. అంటే ప్రకృతిలో ప్రతిదీ ఎవరు పని చేస్తారో తెలుసా? అది అందుకని ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఇంకా చెప్పాలా, ఆయుష్లో వెళ్తాయి. ఎవరు పని చేసి మన ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది తెలుసా? ఆయన మాటనే ఆయుష్ తగ్గిపోతుంది. మొదటి మానవుడు ఆ నవా కాలంలో ఒక మానవుడు ఆయుష్ కాలం ఎక్కువ సంపాదించుకున్న వ్యక్తి ఉన్నాడంటే బైబిల్లో. ఎవరు తెలుసా? మెతుషా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే? 969 సంవత్సరాలు బ్రతికాడంటే అసలు నరుడికి ఎంత ఆయుష్ ఇచ్చాడంటే దేవుడు ప్రేమించి. ఇప్పుడు నా మోసే కాలంలోకి వచ్చాడు కూడా, బాబు నీకు 60-70 ఎక్కువ అన్నాడు. అక్కడ 80 వచ్చిన ఆయుష్ ఒక్కమేనా అన్నాడు. అన్నట్టు కదా. ఇప్పుడు నువ్వు గడ్డివి, అవునా, ఆవిరి అంటోడివి, నీటి మీద బుడగలు అంటోడివి, ఇంకా ఎలా ఉన్నాడు అన్న పువ్వులు అంటోడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అవి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలం కూడా కాదు. ఉదయం వీక్షిస్తే సాయంత్రానికి కనపడ అలాంటి ఆయుష్ అయిపోయింది అంటే. ఎందుకు తెలుసా? దేవునికి లోబడక ఆయన పని చేయక ఇవి చేస్తున్నాయి కాబట్టి 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాయి. ఉంటారు కదంటారా? ప్రకృతిలో ప్రతిదీ అవన్నీ దేవుని మాట ఉన్నాయి కాబట్టి ఆయుష్ పెంచుకుంటాం. మనం దేవుని మాట వింటారు కాబట్టి ఇచ్చిన ఆయుష్ కుదించుకోం. అంటారు కదంటారా? కనీసం 60-70 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఇదిగో వ్యసనాలతో ఏమవుతున్నాం? రోడ్డు మీద మన ఎట్టు మోసాడు తిరుగుతూ మన ఎవరి బలవంతం లోకానికి ఉపయోగిస్తూ రింగులేస్తూ అయ్యేస్తూ ఇయ్యేస్తూ ఏం చేస్తున్నాం? 20కి 30గా భవనాన్ని తీసుకో ఇంకా ఎక్కువ ఉంచితే నేను కానీ ఏ ఘోరాలు చేస్తాను అన్నట్టుగా ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. ఆయన ఇచ్చిన ఆయుష్కాలు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకునే జ్ఞానం కూడా మన దగ్గర లేదు. అసలు దైవ భయం లేదండి. అది విచిత్రం. ఓకే. కానీ ఇవన్నీ ఏం చేస్తానంట? సంగతిని సమాచారాన్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఒకసారి ఆది కాండము 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం. మరియు నీరు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి ఎలుపలకి ఎవరో నోవాహు నల్ల పావురాన్ని పోవిడిచాడట. దీనికి ముందు ఎవరిని వదిలేడు? దీనికి ముందు ఎవరిని వదిలేడు? కాకిని పంపించాడు. మొత్తం లోకమంతా తిరుగుతుంది. ఎక్కడికి రాకుండా తిరిగి మరలా నోవాహు దగ్గరికి వాడలోకి రాకుండా ఇంకెలాగో వదిలేడు కదా, మొత్తం తిరుగుదామని ప్రపంచం అంతా తిరుగుతుంది మనకులాగా. పావురం ఏం చేసింది? వెళ్ళింది. దానికి అవకాశం లేదని మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అది బుద్ధి. అందుకనే పావురు వల్ల ఎలా ఉండాలని చెప్పాడు? నిష్కపటులై ఉండాలని ప్రభు చెప్పాడు కదా. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులా. అది కాపట బుద్ధి చూపించలేదు ఎవరు? పావురు. మళ్ళీ యజమాని దగ్గరికి తీసుకుని వచ్చింది. తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసింది. మళ్ళా రెండోసారి విడిచి వెళ్ళినప్పుడు ఏం చేసిందట? తుంచబడిన ఒలివ చెట్టును నోటిని పెట్టుకుని వచ్చింది. ఆయనకి అర్థమైంది నీళ్లు తగ్గినాయి అని. ఓకేనా? మరలా విడిచిపెట్టిన తర్వాత ఏం చేయలేదంటే తెలుసా? తిరిగి
రాలేదనేసి కూడా కింద మాట్లాడాడు. ఓకేనా, ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు కాకి ఏం చేయలేదు, తిరిగి రాలేదు. మనం ఏమంటాం తెలుసా, లోబడలేదు అని అంటాం, అంతే కదా. ఒక మాట సమూయేలు గ్రంథంలో రాజుల గ్రంథము 17 అధ్యాయము 4 వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. నీవు త్రాగుదువు. ఎవరు నీవు అంటే కాదు. కాదండి, ఏలియా గారితో చెప్పాడు. ఓకేనా, ఆ వాగు నీరు నువ్వేం చేయాలి, ఇప్పుడు యెజబెలికి జడిసి దాక్కున్నాడు, వెళ్ళి ఆ వాగు దగ్గర దాకో, ఆ వాగు నీరు నీకేమవుతుంది, తాగడానికి జలం అవుతుంది. మరి ఆహారం కావాలి, జలం ఉంది, ఆహారం ఏది, మీకు అర్థమవుతుందా? అందుకని ఆకాశ పక్షులు తేత నీకేం చేస్తున్నావు, ఆహారం సిద్ధపడుతున్నాడు. కింద చదవండి. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు, ఎంత జ్ఞానం అండి ఇది, మీకు అర్థమవుతుందా? ఎవరికి ఆజ్ఞాపించాడట, పెడతదా తీసుకుంటుందా? మళ్ళా అక్కడ కింద అన్నాడు, ఉదయం మంది ఏం చేస్తుందంట, అక్కడ చూడండి, కాకులములకు ఆజ్ఞాపించితనని అతనికి సెలవీయగా అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అది కాకి బుద్ధి చెడ్డదైనా యజమానుడికి ఆజ్ఞాపించినప్పటికి ఏం చేసింది, దాని బుద్ధిని మార్చుకుంది. ఇవాళ లోపల మన బుద్ధులు పోలేదు, దేవుని దగ్గరికి వచ్చే కానీ మారాలి కదా, మార్చుకోవాలి కదా. నాకెవడో సాటి, నాకెవడు చెప్తాడు, ఎవరు నేను లెక్క చేయనట్టుగా లోపలనే బ్రతికాం, మీకు అర్థమవుతుందా? కానీ మనం దేవుని దగ్గరికి వచ్చే ఏం చేయాలి, లెక్క చేయాలి. ఎందుకని సృష్టికర్తను బట్టి ఆ లెక్క చేయాలి. లోపడాలంటే ఏం చేయాలి, బుద్ధి మారాలి. కాకి ఏం చేసిందట, తినేది ఆహారం పెట్టింది. అసలు జంతికి చేతిలో ఉంటేనే మాదిరిగా అడ్డుమిట్టుకుంటే లేకపోతే మహాతల్లి, కానీ అలాంటి మాంసం తెచ్చి పెట్టిందంటే, పోషించిందంటే ఎవరి ఆజ్ఞకు లోపడ్డది అనుకున్నారు. మరి మనం ఎందుకు లోపడతలేదు, వాటికంటే జ్ఞానం ఎక్కువ కాబట్టి, అంతేనా? వాటికంటే జ్ఞానం ఎక్కువ కాబట్టి, గొప్పవారు కాబట్టి మనం ఎవరికి లోపడతలేదు. ఎలా ఉందో మన జీవితం. అది అవన్నీ విసారించడం చూడండి, అవి కూడా మీకు ఏం చేస్తున్నాయి, బోధించి జ్ఞానం నేర్పుతున్నాయి అని అన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సమయం వచ్చినప్పుడు కంపల్సరీ ఏది వ్యతిరేకించిన సృష్టికర్తనే ద్వేషించలేదు, ఆయన ఆజ్ఞ తిరస్కరించలేదండి. కాకులములతో పోషించాడంటే ఎవరు తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తను ఎలా పోషించాడండి, కాకులతో పోషించాడు. అంటే దేవుడు చెబితే ఎలాగైనా బ్రతికించు మానవుడు, దేవుడు విడిచిపెట్టడండి. కానీ నమ్మకంగా మనం ఉండాలంతే. అన్నాడు, నేను తప్ప ఇంకెవరు లేరని అన్నాడు. బయలుకు మొక్కని ఇంకెంతమంది ఉన్నారు అన్నాడు. ఏలియాయే యెజబెల్ చేతిలో ప్రవక్తలు అందరూ చచ్చిపోయి, నేను కాబట్టి తప్పించుకొని వచ్చాను, నాలంటూ ఎవరు లేడనంటే దేవుడు ఏమన్నాడు, బయలుకు మొక్కన 7,000 మంది ప్రవక్తలు ఇంకా నేను చూపిస్తాను నీకు అని చెప్పాడు. అంతమంది ఉన్నారు, నేనే ఉన్నానని నేను ఎప్పుడూ అనుకోకూడదు. అర్థమవుతుంది, ఇశ్రాయేలుతో అదే చెప్పాడు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా తెలియపరుస్తారు, మీరు మాట లేకపోతే, మీరు లోపడకపోతే ఏమవుతుందని చెప్పాడు తెలుసా, ఈ రాళ్ళ వాళ్ళ పిల్లలు పుట్టిస్తాను రా బాబు అని చెప్పాడు. రాళ్ళు కూడా అలాగే ఏం చేస్తాయి, లోపడతాయి. ప్రకృతిలో ప్రతి అనువని ఎవరు మాట్లాడుతుంది, ఆయన మాట వెళ్ళలేని వాళ్ళు ఎవరు అనుకుంటారు, మీరు నేనే. కాబట్టి దేవుని మాటకు లోపడాలి. ప్రకృతిలో ప్రతిదీ ఇప్పటికీ దేవుని ఆజ్ఞకు లోపడుతూ భయపడుతుంది. మనం కంపల్సరీ ఎవరికి భయపడాలి తెలుసా, ఎవరికి లోపడాలి తెలుసా, దేవునికి లోపడి దేవునికి భయపడాలి. ఓకేనా. కాకులములతో ప్రవక్తలు పోషించాడు ఎవరు, దేవుడు. యోబు గ్రంథం 38వ వచనం 41వ వచనం. తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు, వాళ్ళకి ఆహారం దొరకకపోతే ఎవరిని అడగాలో కూడా తెలిసిందే లేదా, ఎవరికి ప్రార్థన చేస్తానే. మనం ఏంటంటే పొద్దున్న నీళ్ళు అరుపులేటి గోలేటి అని అనుకుంటాం, అవేమి అడుగుతున్నాయంట, నువ్వు పుట్టించావు కాబట్టి పెట్టవయ్యానని అడుగుతున్నాయంట. మనం ఏం చేస్తాం, ప్రార్థన కూడా చేయం, కేరజట్టుని వెళ్ళిపోతాం.
అవునంటా కదండి. కనీసం పెట్టు తినడానికి ఆయుష్ ఆరోగ్యించాలి కానీ ఆ ముద్ద ఇప్పుడు నేను ఎప్పుడైనా కనీసం ఆ ముద్ద ముందు ప్రార్థించి పక్షులకి మనకున్న తేడా అవునంట కదండి. ఎందుకంటే బద్ధకం ఎప్పుడు చేసిందే కదా. ఆయనకి తెలియదేంటి, ఇంకా జ్ఞానంతో మనం మాట్లాడేది ఏంటంటే ఆయనకి తెలియదేంటి నా మనసు ఎన్నుకొని ఎలా ఉంటున్నాం అవునంట కాదంటారా. కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఆయనకి తెలిసినా తెలియకపోయినా మా కృతజ్ఞత చూపించాలి. మేము లోబడాలి. ప్రతి అనుభవం ప్రకృతిలో దైవాన్ని భయపరిచారు. మనమైన దేవుడు మహిమను తగ్గించడం కానీ ఆయన మహిమ తగ్గదు. అందుకనే ప్రకృతికి ఆయుష్ కాలను పెంచారు. ఇంక చెప్పాలంటే అది కాలంలో వాటితో నిబంధన చేసుకున్నాడు. ఎవరో దేవుడు వాటితో నిబంధన చేసుకున్నాడు. అందుకనే అన్నాడు యెషయా గ్రంథంలో కూడా ఇశ్రాయేలు మాట వినకపోయినప్పుడు ఏమన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి. అసలు దేవుడు బాధనైనా సంతోషమైనా ఎవరితో చెప్పుకోవాలి? ఆయన పోరుకులో ఉన్న మనతో చెప్పుకోవాలి. మన మాట వింటలేదు కాబట్టి ఎవరితో చెప్పుకున్నాడు అంటే మనకంటే శ్రేష్ఠులు ఎవరు అనిపిస్తుందా ఒకసారి ఆయనకి. ఇప్పటికి కూడా అవే ఆయన మాట కానీ మాటలు వినలేని వాళ్ళు ఎవరో తెలుసా? మీరు. అలా ఉండకూడదండి. దేవుని మాట వినేలా ఉండాలి. మన ద్వారా దేవుని సంతోషపరిచేలా మనం బ్రతకాలి. ఒక మాట మీకు చూపిస్తాను. చాలా సంగతులు ఉన్నాయి. విలువైన జ్ఞానం మనం నేర్చు. ఓషే గ్రంథంలో 2 ఓషే 2:18 చూద్దాం. ఓషే గ్రంథం 2:18. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను ఏటితో నిబంధన చేసుకున్నాడట ఆయన. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇశ్రాయేలుకి దేవునికి సాక్షులు ఎవరనుకున్నారు? అందుకనే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఈ రోజున భూమిని ఆకాశమును మీ మీద సాక్షులుగా నిలుపుతున్నానని మోషే ద్వారా ఇశ్రాయేలు పక్షంగా చెప్తాడు. ఏది తెలుసా? మానవుడైనా దేవుని మాట తప్పుతున్నాడు కానీ ఏది దేవుని మాట తప్పలేదు. మనమైనా దేవుని మాట తప్పుతున్నాం కానీ పక్షులు కానీ ప్రాణులు కానీ ఆకాశము కానీ భూమి కానీ ఇప్పటికీ ఎవరి మాట తప్పలేదు. అది వాటితో నిబంధన చేసుకున్నాడు, వాటిని సాక్షిగా పెట్టుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి. రేపు పొద్దున్న మన క్రియలు దేవుని ఎదురు తెలియపరిచేది సమస్తమే అవుతుందా? అతని ఈ సంగతిని తెలుసుకున్నాయి, మన సంగతులన్నీ తెలుసుకున్నాయి. మన పరగదిలో కూడా ఎలా ఉన్నామో తెలుసుకుని సమాచారం అందిస్తున్నాయి. ఇప్పుడు ఇక దేవుని దగ్గర ఎంత జాగ్రత్త ఉండాలి. ఇంకో విషయం చెప్పలే, మనం షార్ట్ బోర్డు మాట్లాడుతున్నాం లేదా రోడ్డు మీద మన ఇద్దరు ఎవరో వింటలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ చెట్టు మీద పక్షులు అంటున్నాయి అందరూ కదంటారా. పక్షులని సంగతిని ఎవరికి తెలియపరుస్తున్నాయి? దేవుడు చూడలేదు కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రతిది ప్రకృతిలో ప్రతి అణువును దేవునికి పనిచేస్తుంది. అది మనకి జ్ఞాపకం ఉంచు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని వాటితో నిబంధన చేస్తున్నాను అక్కడ ఎందుకు తెలుసు? అప్పుడు దాకా బయలుదేరుతుంది తిరిగారు. ఇప్పుడైనా మీ మనసు మార్చుకుని ఆ వైపు తిరిగితే నీతిని బట్టి నమ్మకమును బట్టి మిమ్మల్ని ప్రదానం చేసుకుంటానని పైవచనంలో మాట్లాడు. ఆ మాట చూడండి 16 అది అంటే ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. అది ఇచ్చట నుండి నా మాట విను, నీవు బయలు అని నన్ను పిలవ. బయలు అనగా యజమానుడు అనమాట. అంతేనా? డబ్బులు ఇచ్చాడు. బయలు అనగా యజమానుడు కాబట్టి మార్చేసుకోవచ్చు. మనం భర్తను మార్చగలమా? ఇప్పుడు మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారని, నేను పనికి వెళ్తున్నానండి, అక్కడ యజమానుడు నచ్చలేదు, ఇంకోకపోతే ఇంకొకటి వెళ్తాం. ఇప్పుడు ఇంట్లో కాపురం చేస్తాం, ఇంక నచ్చలేదు, ఇంకోకపోతే ఇంకొకటి వెళ్తే అవకాశం ఉందా? ఆ కోపం ఇచ్చి వదిలేసే అవకాశం ఉందా? ఎందుకని? ధర్మం అది, దైవ ధర్మం అది. నచ్చకపోయినా నచ్చిన చెడ్డోడైనా ఆఖరి తాగుబోతుడైనా దుర్మార్గుడైనా ఏం చేయలేవు. జీవిత కాలం ఇద్దరు ఉంచినంతకాలం మీరు ఏం చేయాలి? కాపాడు. అది యజమానుడికి పురుషుడికి ఉన్న తేడా. అందుకని బయలు నన్ను పిలవక నా పురుషుడు. పురుషుడు అంటే అక్కడ చెప్పు పుట్టెక్కించాడు భర్తను మార్చలేడు. కాబట్టి నేను భారీగా స్వీకరిస్తాను.
నీతిని బట్టి నమ్మకాన్ని బట్టి ప్రాధాన్యం చేసుకుంటావు. ఇప్పుడైనా నువ్వు నా మాటిని నా వైపు తిరిగితే అవన్నీ వదిలేస్తావు. నీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనలో కూడా సంఘంగా ఎలా ఉంచాలనుకుంటున్నాడు తెలిసే సృష్టికర్త క్రీస్తుని బట్టి ఆయన మాటింటే ఆయనకు లోబడితే అవునట్టు కాదంట. ఏదైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే, ఏ సేవకుడైనా అదే మాట్లాడతాడు అని అనుకోకూడదు. క్రీస్తు సంఘములో నువ్వు ఉన్నావా లేదు, క్రీస్తు స్వరక్తం ఇచ్చిన దాంట్లో ఉన్నావా లేదు. ఎందుకు తెలుసా? ఆయనను బట్టి నూతన సృష్టి ఏర్పడింది. మన నూతన సృష్టిలో నూతనమైన ఉండాలి కదా. అదేనే మనమే ఎవరన్నాడు కొత్త సృష్టి అన్నట్టు కదంట. మనమే నూతనమైన వారు, నవీన స్వభావము కలిగిన వారు. అందుకనే మనం మార్చి ఆ నూతనమైన సృష్టిలో పరిశుద్ధపరిచి మన ఆత్మీయంగా పెట్టి మనం ఎక్కడైనా ఒకటి అంటే అలాగా మా ఏ దేవుడికి పోలికైనది ఏదైనా ఉన్నదంటే ఈరోజు అస్సాంగ్. అప్పుడు అక్కడ జీవవృక్షానికి మార్గం పెట్టాడు, తెమ్మేవాడు చేసాడు. ఇప్పుడు అదే జీవవృక్షాన్ని సంఘంలో పెట్టాడు. అవునే కదా. ఆ జీవవృక్షం కాబట్టి క్రీస్తు. ఇప్పుడు ఆయన ఆనాడు జీవవృక్షాన్ని తింటే గనక ఆదాము నిరంతరం ఏం చేస్తాడని చెప్పాడు? పాపం చేస్తాడు జీవించి. కాబట్టి దాన్ని జీవవృక్షములకు పో మార్గాన్ని ఏం చేశాడు? కేరుబులను ఖడ్గజ్వాలంలో పెట్టాడు. మరి ఎక్కడ ఏం చేశాడు? అవన్నీ తీసి ఆ జీవవృక్షాన్ని భుజించగలిగిన భాగ్యం ఇచ్చాడు. అదే యోహాను గారికి ప్రకటన కాలంలో తెలియపరిచాడు. అక్కడ మూసివేయబడడానికి కారణం ఉంది, ఇక్కడ తినడానికి కారణం ఉంది. మరి నూతన సృష్టిలో లేకపోతే మనం నూతనంగా ఎలా ఉంటాం? ఇప్పుడు ఆత్మ సంబంధమైన సృష్టిలో మనం ఆత్మ సంబంధంగా బ్రతకపోతే ఆత్మ సంబంధంగా ఎలా జీవిస్తాం అది మనం అర్థం చేసుకుంటాం. అందుకని చాలా మంది అంటారు యేసుక్రీస్తు రెండో రాకలో ఉంటాడు, వచ్చిన తర్వాత మాగోగుల వారిని ఏర్పరచుకుంటాడు, మళ్ళా యుద్ధం చేస్తాడు. ఈ కదా మాటలు. మళ్ళా 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. అప్పుడు తన వారిని ఏర్పరచుకుంటాడు, ఈ భూమి మీద వెళ్తాడు మాటలు. అప్పుడు కొత్త సృష్టి, కొత్త ఆకాశం నిర్మిస్తాడు. ఇంకా బాధ కూడా అర్థం చేసుకోకుండా బోధించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కొత్త సృష్టి, కొత్త భూమి మీద ఉంది. అదేంటంటే సంఘం, ఆత్మ సంబంధంగా ఉంటాయి. అందుకని మనుష్య ఆత్మకి ఇవి తెలియదు. ఎవరు తెలిస్తే దేవుని ఆత్మకే తెలుసు. అందుకని దేవుని సంగతులతో మనం ఆలోచించాలని దేవుని ఆత్మను మనలో ఉంచాడు. ఎవరైనా పరిశుద్ధ ఆయన బాప్తిసం పొందితేనే కానీ పాప క్షమాపణ వస్తేనే కానీ రాడు. వచ్చాక మనం నీ జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఉన్నాడు. అవునంటారు కదంట. మన క్రీస్తు ఎలా పరిశుద్ధపరచాడో అలా పరిశుద్ధపరచబడి లేఖనం దగ్గర ఉంటేనే ఆయన గ్రహింపేస్తాడు. మన హృదయాలు తెలిసేది ఆయన పని చేస్తాడు కాబట్టి మన జ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుని మార్చినట్టుగా ఈరోజు క్రైస్తవుడు సంఘాన్ని మార్చడానికి లేదు. సంఘం అంటే క్రీస్తు భార్య, అది మార్చడానికి లేదు. అది మార్చిన వాడు పతనమైపోతాడు తెలుసా. ఎంత ఘోరమైన శిక్షకు వెళ్తాడో తెలుసా. కాబట్టి సంఘం వేల కొలనాడు. సంఘం అంటే ఏదో మనం రాజకీయాలు చేసేదల్లా ఉండకూడదు. సంఘం అంటే క్రీస్తు భార్య, ఆ భయంతో బ్రతకాలి. సంఘం అంటే పవిత్రుడు బ్రతికే నిలయం, అది పరలోకానికి ప్రతిబింబం. సంఘం పరలోకానికి ప్రతిబింబం, మోడలం. అర్థం చేసుకోండి. అందుకనే ఎబ్రిమతులు పరలోకపు వస్తువులను పోలి ఉన్నదని మాట్లాడుతాడు. కానీ పాత నిబంధన వాటి యొక్క ఛాయ అని చెప్పాడు. అర్థమవుతుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న పాత్రలన్నీ వీటిని ఛాయ అని అన్నాడు. ఇప్పుడు ఆ ఛాయను నిజ స్వరూపం చేసింది క్రొత్త నిబంధన. ఆనాడు ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఈ రోజు మనం పాత్రలు మా వాళ్ళ సంఘం, పరిశుద్ధ స్థలం సంఘం. మీకు అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు క్రీస్తు, అది మనం అర్థం చేసుకోం. కాబట్టి ఇవి అర్థం చేసుకోకుండా, అర్థం కాకుండా చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకస్వార్థులకి ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్నో మాటలు దేవుని గ్రంథంలో మనకు కనబడి తీసారు. లోకస్వార్థ 9:58 అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు ఏమున్నాయట? నివాసములు కలవు గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నటికైనను స్థలము లేదు. ఇక అర్థం. ఆకాశ పక్షులకు నక్కలకైనా ఏమున్నాయి? నివాసం. ఎవరికి నివాసం లేదు? క్రీస్తుకి నివాసం లేదు. ఇంకో విషయం చెప్పను.
ఆ పరలోక నివాసాన్ని విడిచిపెట్టిన వాడికి భూమి మీద నివాసం లేదు. మీకు నాకేముంది? నివాసం. ఇంకో విషయం చెప్పాలంటే, మనకి నివాసం ఏర్పరచడానికి ధనవంతుడు దరిద్రుడు అయ్యాడు. అవునే కదా? మనం ఏం చెప్తున్నాం? ఈ షెడ్ భూమి చూసుకుని మన ముందు ఎవరు సరిపోతారని మనం అనుకోం. మనకి ఈ నివాసం కాదు, మరలా వెళ్ళి మనకి పరలోకంలో ఉన్నతమైన నివాసాన్ని స్థిరపరుస్తున్నాడు అన్నమాట, ఏర్పరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అని చెప్పి దాని గురించి చూస్తలేదు. అక్కడ ఉన్న నివాసం ఎంత శ్రేష్టమైనదో చెప్పేదే గ్రంథం, కొత్త నిబంధన. దాని గురించి కూడా ఆలోచన మనకి ఉందా? దాని గురించి కూడా ఆలోచన. కాబట్టి ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టాలి, భూ సంబంధమైన సంగతుల మీద కాదు. మత్తయి సువార్త 13:32 వచ్చి అది విత్తనములన్నిటిలోని చూడ, అది విత్తనములన్నిటిలో విత్తనములన్నిటిలో చిన్నదే గాని ఏది? అవును, ఓకే. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు ఏది? ఆవగించ. మీకు అర్థమవుతుంది చూడండి. ఆవగించ అది విత్తనములన్నిటిలో చిన్నదట. అది మొలిచిన తర్వాత ఎలా ఉన్నదట? అన్నింటికంటే పెద్దదై ఆఖరికి ఆకాశ పక్షులు వాటి యందు అది ఏం చేస్తున్నాయి? నివాసం చేస్తున్నాయి. ఒకటి ఆహారం కూడా తినట్టు. ఆవగింజతో ఎవరిని పోల్చాడు? అమ్మా, పరలోకాన్ని పోల్చాడు, విశ్వాసులను కూడా పోల్చాడు. అవునా కదా? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే వచ్చే ఫలితం ఏంటో చెప్పాడే లేదా? అంటే ఇప్పుడు అపోస్తులకే ఏ విశ్వాసం లేదు, మరి మన విశ్వాసం దేనితో స్టార్ట్ చేయగలరు? క్రీస్తు ఉన్న వాళ్ళకి ఆవగింజ అంత లేదంటే మన విత్తనాలన్నింటిలో ఏది చిన్నదే? మళ్ళీ ఎత్త అదే కనబడ మా పప్పుల కంటే చిన్నదే. అవునంటారు కాదంటారా? కానీ దాని విశ్వాసంతో పోలితే మీరు అర్థం చేసుకుంటారు. అంటే మన స్థాయి ఏ స్థాయిలో ఉందో మన విశ్వాసం ఒకసారి ఆలోచించండి. అవునా? ఒక మాట. ఇప్పుడు పరలోకాన్ని దేనితో పోల్చాడు? ఆవగింజ చెట్టుతో పోల్చాడు. ఆకాశ పక్షులను ఏం చేస్తున్నాయి? వాటి మీద ఆడుతున్నాయి. పక్షులు ఎవరనుకున్నారు? మనం. భూలోకంలో ఉన్నవారందరూ ఎక్కడికి రావాలి? ఆ పరలోక సంబంధం పోలిగా ఆ ఆవగింజ చెట్టు దగ్గరికి రావాలి. ఓకేనా? ఎందుకని? వాడి దగ్గర ఏముంది? నివాసం ఉంది. ఒక మాట. ఇప్పుడు ఆవగింజంత మనకి విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆహారం పెట్టగలుగుతాం. అర్థమైంది మీకు? ఇప్పుడు పక్షులకి ఏం చేసింది? ఆహారం ఇచ్చిందే లేదు ఆ వృక్షం. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం మనకు ఉన్నదనుకు మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసాన్ని పంచిపెట్టాలి. మనకుందే అనేకుల్ని ఏం చేయాలి? విశ్వాసుడిగా తీర్చాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఆవగింజ చెట్టు మీద పక్షులు ఆలుతున్నాయని అన్నాడు కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో పక్షులు ఎవరని అనుకున్నాం? ఆత్మ సంబంధంగా విశ్వాసాలు అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఆవగింజ పరలోకముతో పోల్చాడు అని అంటే పరలోకం అంటే సంఘంతోనే కదా పోల్చాడు. అంటే ఇప్పుడు ఆ చెట్లు ఎవరు అనుకున్నారు? నీకేం అర్థమైందా? మీరు మీరే. సంఘం అంటే ఎవరు అనుకుంటారు? మనమండి. అవునే కదా? అంటే ఇప్పుడు లోకానికి నివాసం అవ్వాలి సంఘం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనము నివాసం ఏర్పరచాలి. వీటికి ఆనాడు పక్షులకి ఎలా ఉన్నదో, జీవరాశులు ఎలా ఉన్నదో, ఈనాడు మనము కూడా ఆవగింజ అంత చెట్టులా మనం వర్ధిల్లి ఏం చేయాలి తెలుసా? లోకంలో ప్రతి మానవుడికి నివాసాన్ని ఏర్పరచాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది సరైన నివాసం అని తీసుకొచ్చి ఇక్కడ చేర్చాలి. ఎవరో? మీరు, నేను. ఏముంటే? విశ్వాసం మీకు నాకు ఉంటే పని చేస్తున్నామా? మరి అలాగా అర్థం చేసుకోండి. శ్రేష్టమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఇది సామాన్యమైన విషయం ఏమి కాదు. కాబట్టి ఇవన్నీ పరలోకానికి పోలికతో మాట్లాడతాం. ఇప్పుడు ఆవగింజ చెట్టు ఇప్పుడు పరలోకం కాదు, సంగమ కాదు, పోల్చాడు. పరలోక రాజ్యం దేనితో పోల్చిందని చెప్పి వివరించాడు. విశ్వాసం కూడా దేనితో పోల్చాడు? పరలోకానికి
ఆ చెట్టు పోలికగా ఉంది, విశ్వాసానికి ఆ గింజ పోలికగా ఉంది. కాబట్టి ఏ స్థాయిలో మన విశ్వాసం కొనసాగి, సంఘం ఏ స్థాయిలో ఉన్నత నివాసం, కాబట్టి లోకానికి నివాసం ఇవ్వాలి. ఏది తెలుసా? సంఘం. ఎందుకంటే ఇక్కడికి రాకపోతే పరలోకం చేరే అవకాశం లేదు ఎవరికైనా సరే. కాబట్టి మనం ఎంత జ్ఞానవంతులమైన, ఎంత మంచి పెద్ద బోధకుల దగ్గర ఎదుగుతున్నా సరే, ఆఖరికి క్రీస్తు సంఘ సత్యాన్ని తెలుసుకోకపోతే పరలోకం మనకి ఎంట్రీ ఉంటుంది. కొత్త నిబంధనలు చెబుతున్న బోధ ఇది. అర్థం చేసుకోవాలి. పరలోకం చేర్చడానికే మనకి ఈ కార్యాలు వివరించబడుతున్నాయి. నిషేధపరుస్తుంది. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథానికి 11 యెషయా గ్రంథం 11 6-9 చూడండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసన చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను, దూడయు వనమసింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు ఉపమానమే కదా ఇది, ప్రవచనమే కదా. ఎవరు ప్రవచించారు? యెషయా గారు ప్రవచించారు. ఎవరా బాలుడు? యేసుక్రీస్తు అండి. ఇప్పుడు ఆ కోడి, ఆ దూడ, తోలేడు, సింహము, నాగుపం ఎవరు అనుకున్నారు? మీరు నేను. అటువంటి మూర్ఖులు ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? అందుకే ఈ మృగాలకైనా ఉన్నదరా బాబు యజమానుడి బుద్ధి, మీకు లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఆ బాలుడు ఉన్న స్థానం దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అన్నాడు ఒక మాట, అక్కడ మాట చెప్పాడు చూడు, చిరుతపులి మేకపిల్ల యొద్ద. అసలు చిరుతపులి దగ్గరికి మేక వస్తే ఏం చేస్తుంది? మీకు ఏమర్థమవుతుంది? అటువంటి మూర్ఖత్వంతో, క్రూరత్వంతో లోకంలో మనం స్వభావాలు పెంచుకున్నాం. సంఘంలో కూర్చేప్పుడు ఏం చేయాలట? సాధు జంతువులో ఉండాలి. క్రీస్తు దగ్గరికి వచ్చా కూడా ఎవరు తెలుసా? ఇడ్లీ, రోజు అవన్నీ చెప్పకూడదు. ఎక్కడికి వచ్చాక అలాగే మీకో లోపల. క్రీస్తు దగ్గరకు వచ్చాక ఏం చేస్తాను? నువ్వు చంపుకోవాల్సిందని బ్రతికెత్తాను. అందుకని ఏమొచ్చినాయి ఇప్పుడు? సంఘంలో శాఖలు వచ్చినాయి. ఇది కొమ్ము సంఘం, ఇది కోపం సంఘం, లేదా రెడ్డి సంఘం, రాజుల సంఘం. ఇంకెవరు అక్కడికి వెళ్ళడానికి లేదని కదా పేరుది. వెళ్ళినా ఎలా చూస్తారా? అలాగే చూస్తారు యేసుకురుని. కానీ క్రీస్తు ఏం దగ్గర తెలుసా? సమానత్వం చేశాడు. అటువంటి మూర్ఖులు కూడా ఆ బాలుడైన క్రీస్తు దగ్గరకు వచ్చినప్పటికి ఏమైపోవాలి తెలుసా? ఆయన ఏదేలా ఉండాలన్నమాట. ఆయన అధికారంలో లోబడి బ్రతకాలి. ఉంటున్నామా అలాగా? అలా ఉన్నామా? కాబట్టి ప్రేమతో మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాటిని అన్నింటినీ వెళ్తాడు. కింద ఇంకో మాట ఉండొచ్చు. 7వ ఆవులు, ఏనుగులు కూడి మేయులు, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను, ఎద్దు మేయినట్టు. మీకేం అర్థమైందా? ఎద్దు గడ్డి మేయినట్టు ఏం చేస్తుందంట? అదే అంటే అంత రాజకీయంగా బ్రతుకుడు క్రీస్తు వచ్చి దగ్గరికి వచ్చి ఇవ్వాలి, ఎద్దుగా వదగాలి. అవసరం తెలుసా? నేను నీ భారం మోస్తానయ్యానని భుజాన్ని పట్ట. అదేనమాట. అలా ఉండాలి. కానీ లోపల ఎలా ఉన్నాడు ఆయన? రాజులాగే ఉన్నాడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తారండి. ప్రెసిడెంట్ గారు బాప్తిసం పొందారు, సంఘంలోకి వచ్చారు. నేను ప్రెసిడెంట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? మీరు సామాన్యులరా? ఇప్పుడు లోపలికి కమిన్ చేసినట్టు సంఘంలో చేయగలిగే. సంఘంలో ఇద్దరు ఎవరు? సమానులు. అలా ఉండాలట ఎక్కడికి వచ్చినప్పటికి. అది అయినా ఆయన తగ్గించుకున్న మనం ఆ స్థాయిలో ఆయన చూస్తామో లేదా? ఆయన తెచ్చుకోకూడదట. నేను ఎవరినో తెలుసు అన్నట్టుగా అలా ఉంటారంట క్రీస్తు సంఘం. అలా ఉంచేదే బోధ. అదే తప్పని బోధకుడే గడగడ కొనిపోయి అయ్యగారు ముగించేనండి, అయ్యగారు చేసానండి అని ఆయన సలహా తీసుకోకూడదు. ప్రవక్త వస్తేనే రాజు ఏమైపోయాడు? మంచి సమాచారం చేస్తున్నావా, చెడ్డ సమాచారం చేస్తున్నావు, గడగడ కొనిపోయాడు రాజు. ప్రవక్త అంటే ఎవరు అనుకున్నారు? సువార్థికుడు. ఇవాళ ఆ విలువ ఉండాలని సమాచారం. దేవుని కొరకు, పరిస్థితుల కొరకు దేవుణ్ణి చులకన చేయకూడదు. సంఘం విలువ ఎప్పుడు తగ్గకూడదంటే క్రీస్తు క్రీస్తే.
ఈ రాజులే, ఆయన భూపతులకు అధిపతి కదా, రాజులకు రాజు కదా, ప్రభులకు ప్రభు కదా. మరి ఆయన మహిమ నువ్వు ఎందుకు తగ్గిస్తున్నావు మనుషుల దగ్గర? ఆమె తగ్గాలి, తగ్గించే వాక్యాన్ని చెప్పాలి. కానీ ప్రభు దగ్గర మనం ప్రభు కొట్టుకున్నారు మనుషులకు కాదు. అది అర్థం చేసుకో. అలా ఉంటారు ఒక సంఘంలో, అలా ఉన్నారు ఇవాళ అంటే. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఎలా ఉంటారో యెషయా గారి ద్వారానే పరీక్షించారు. ఒక విషయం, అటువంటి స్థాయి ఉన్న సంఘంలో అలా ఉన్నారండి ఈ రోజు. అలా ఉన్నప్పుడు మన దేవుని చిత్తంలో ఎదుగుతున్న వారము అర్థమవుతుంది. అలా తగ్గున్నప్పుడు క్రీస్తుకు మహిమ వస్తుంది. అక్కడికి ఎంతో పదం మీకు చూపిస్తాను చూడండి. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతం అంటే సంఘం. పర్వతమునంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రపు జలములలో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో. అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే సముద్రంలో ఏం తక్కువ ఉంటది, అలాగా సంఘములో జ్ఞానం కొనుక్కోకూడదంట. అంటే సంఘంలో జ్ఞానం ఎలా ఉన్నదో తెలుసా? సముద్రపు జలంలా ఉన్నదట. అంత సంపాదించుకోవాలి సంఘంలో ఉన్నవాడు. ఇది తెలిస్తే వస్తుంది, బోధిస్తే వస్తుంది. ఇంకా అవునంటే కదంటారా? అందుకనే సంఘము నీరుతో పోల్చి, సంఘంలో వాక్యాన్ని నీరుతో పోల్చి, సంఘం కాలంతో పోల్చి. సముద్రం ఎవరు కదా సంఘం. సముద్రంలో ఉన్న జలం ఎవరు తెలుసా? జ్ఞానం అంటే వాక్యం. ఇప్పుడు ఆ మత్స్యాలు చేపలు ఎవరంటే మీరు నేనే. అవునంటే కదంటారు? పోల్చుకోవాలి. ఆ పోలికలు అయ్యే చెప్పాడు, అర్థం కావాలి. అందుకే ఈ సంఘానికి వచ్చిన వాడికి ఎవరికి ఏముండదు అన్నాడు, ఏ హాని. ఎందుకని? క్రీస్తు దగ్గర హాని చేసేవాడు ఎవరు అంటాడు? అవసరమైతే నిన్ను కొట్టినోడు కూడా చెప్పేమన్న వ్యక్తి మహానుభావుడు. అవునా కదా? అవసరమైతే నీకు అన్యాయం చేసినా ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన చేయరు బాబు అన్నాడు. అవునా? నీకు కీడు చేసిన వాళ్ళ గురించి కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించు నీ పొరుగు అన్నాయని చెప్పి. అది క్రీస్తు దగ్గర ఉన్న గుణం. మనం ఏం చేస్తున్నాం? సంఘంలో ఉండగానే బయట ఉండగా మన పని మనం చేసుకోవాలని ఏం చేస్తున్నాం? అలాగే బ్రతుకుతున్నాం. అన్నట్టే కదంట. బోధనలో మనం లోబడే పరిస్థితులు లేవు. కింద ఒక్క మాట నడుచు, లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండే యెషయా వేరు చిగురు వద్ద జనములు విచారణ. అప్పుడు ఆ ధ్వజం ఎవరనుకున్నారు? క్రీస్తు. యూట్యూబ్ లో ఉంటుంది, ఈ పాటలన్నీ చెప్పేశారండి. ధ్వజము స్వాతంత్రం ఇచ్చే జెండాని కూడా స్వాతంత్రం తినొచ్చు. ఎందుకంటే మనం కూడా ఫ్లాగ్స్ కి నమస్కారం చేస్తాను కదా. ఆ ఫ్లాగ్ నమస్కారం చేసి ఏం చేస్తున్నాం? మన దేశం యొక్క ఘనతను సాగుతాను అంటే విజయం. ఆ ఫ్లాగ్ కనిపించింది నమస్కరిస్తున్నాం అంటే విజయానికి మనం ఏం చేస్తున్నాం? ఘన నివాళులు చేస్తాం. ఆ దైవం ఎదుట మానవులకు పరిశుద్ధులకు విజయం ఇచ్చిన వాడు ఎవరు తెలుసా? క్రీస్తు అనమాట. ఆ ఫ్లాగ్ క్రీస్తు పేరు ఎత్తబడిని కూడా మనం నమస్కరించాలి. ఆ ధ్వజము క్రీస్తు, ఆ ఘనత క్రీస్తు వచ్చిన తర్వాత అవుతుందని యెషయా గారి ద్వారా ఆనాడే ప్రవచించాడు. ఆ ఘనత రావాలంటే ఆయన రావాలి. అర్థం చేసుకుంటాం. ఈరోజు మన దేశం ఎలాగైతే ఆ ఫ్లాగ్స్ కి నమస్కరిస్తుందో, సెల్యూట్ చేస్తుందో, అలాగే క్రీస్తుకి ఈ దేశం ఎలా ఉన్నదో సంఘం అనే దేశం ఏం చేయాలట? ఆయన పేరు వినబడుతున్నప్పుడు, సంఘం కనబడుతున్నప్పుడు సరెండర్ అయిపోవాలన్నమాట. అలాగా అర్థమవుతుందా? దేశం గురించి పాడుతున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో, క్రీస్తుని గురించి సంఘం గురించి ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు అలా సరెండర్ అవుతామండి. అవునంటే కదంటారు? కౌరు మీ వాళ్ళ ఆత్మ సంబంధంగా ఏర్పరచాలి. జ్ఞానం మన గొప్పతనం అదండి. మన ప్రపంచంలో ఏది చేస్తున్నా జ్ఞానం చెప్పచ్చు, మూడు పెట్టచ్చు. అంత జ్ఞానం దేనివల్ల తెలుసా? గ్రంథాలు. అర్థమైతే మనం కూర్చోలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. అర్థమైంది? ఇవాళ ఆకాశ పక్షులు కూడా సమాచారాలు అందిస్తున్నాయి, బోధ చేస్తున్నాయి, దేవునికి లోబడతాయి. ఇవన్నీ చూస్తున్నాం. మనం ఇంకెంత యజమానుడికి లోబడి పనిచేయాలి ఒకసారి అర్థం చేసుకోండి. వాటికంటే మనం ఎవరికొని చెప్పాడు? శ్రేష్ఠులు. అదే మత్తయి సువార్త 6:26 చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, వాటిలో ఏమి నిలవేసుకో, ఏ పూట కాకపోతే దేవుని అడిగితే
కానీ వాటి కంటే శ్రేష్ఠులు అన్ని నెరవేర్చుకునేది మనమే, సంపాదించుకునేది మనమే. అవును కాదంటారా? కానీ మనం శ్రేష్ఠులు. అంత శ్రేష్ఠులు శ్రేయస్కరంగా దేవుని దగ్గర బ్రతకలేకపోతాం. ఏదైనా మనం ఎప్పటికీ దేవునికి మహిమ తెచ్చేలా లోపల దేవుడికి అలా మహిమ తెస్తారు. సంఘంలోకి వస్తేనే దేవుడికి మహిమను ఇవ్వగలం. సంఘం దేవుడికి మహిమ ఎలా ఇవ్వాలో సభ్యులకి వివరిస్తుంది. సంఘంలో ఉంటే సరెండర్ అవ్వకపోతే ఇంకా మనల్ని తప్పించే వాళ్ళు ఇంకొకరు లేరు. అటువంటి స్థితిలో మనం ఎల్లప్పుడూ వర్తిల్లాలి. నన్నే హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.